ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాము. హిందూ ఆర్ సాఫ్రన్ టెర్రర్ ఇది నిజంగా ఉంటుందా? అండ్ నేను ఏ వ్యక్తితోటైతే ఈ ప్రశ్నలు అడుగుతున్నానో ఆ వ్యక్తి ఇంకా గొప్పవారు. మా రాకా సుధాకర్ గారు. ఆయన గురించి సపరేట్గా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గురుగారు అందరికీ సుపరిచితులే. రాకా గారు స్వాగతం అండి. నమస్తే సార్. నమస్తే అండి. సో రాకా గారు, ఆల్రెడీ ఈ ముంబై ఎన్ఐఏ కోర్టు మన సాధ్వి ప్రజ్ఞ గారిని, కొల్నల్ పురోహిత్ గారిని, ఇంకో 7 మందిని టెర్రర్ చార్జెస్ నుంచి విముక్తిని చేసేసింది. అసలు హిందూ టెర్రర్ అంటే హిందూ టెర్రర్ అనే మాట మాట్లాడలేదు, కానీ అలా వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళు టెర్రర్ అటాక్ చేయలేదు అని. సో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఏం అడుగుతానంటే, అసలు హిందూ అనేవాడు తీవ్రవాది అవుతాడా, కాగలడా? హిందువుగా తనను తాను భావించుకునేవాడు ఉగ్రవాది కానేరడు. కానీ హిందువుల్లో ఉగ్రవాదులు ఉన్నారు, నక్సలైట్లు ఫర్ ఇన్స్టెన్స్. అదేవిధంగా ఎల్టీటీఈ ఫర్ ఇన్స్టెన్స్. మెజారిటీ ఆఫ్ ది ఎల్టీటీఈలో క్రిస్టియన్స్ ఉన్నారు, తమిళ హిందువులు కూడా ఉన్నారు. కానీ వారు తమని తాము హిందువులుగా భావించలేదు, ఫస్ట్ అండ్ లాస్ట్ తమిళ్స్గా భావించారు. వాళ్ళని కమ్యూనిస్టులు అంటే బాగుంటుందా సార్ హిందువుల బదులు? మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్ట్ ఐడియాలజీ కోసం వాళ్ళు వెళ్ళారు. హిందుత్వ ఫర్ దెమ్ ఇస్ జీరో. అంటే ఏ స్థాయి అంటే, ముంబై దాడులు జరిగినప్పుడు నక్సలైట్లు సెలబ్రేట్ చేసుకున్నారు. భారతదేశం మీద మా శత్రువు మీద దాడి చేశాడు, వాడు ఎవడో కసాబ్ వచ్చి దాడి చేశాడని సెలబ్రేట్ చేసుకుంటే, నాకు తెలిసిన ఒక మిత్రుడు, మన దేశం మీద దాడి జరుగుతోంది, దాడి చేసిన వాడు పాకిస్తానీ, ఇప్పుడు కూడా మనము దీన్ని స్టేట్ మీద దాడిగా ఎట్లా చూస్తాము అంటే అతన్ని విమర్శించారు. అతను నక్సల్ ఉద్యమం నుంచి బయటకు వచ్చాడు. అంటే హిందువుగా భావించుకున్నవాడు టెర్రరిస్ట్ కాలేడు. హిందువుగా పుట్టి తనను తాను హిందువుగా, ఫస్ట్ హిందూ లాస్ట్ హిందూగా భావించని వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెర్రరిస్ట్లు అవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి 2 అయితే చాలా కళ్ళ ముందే ఉన్నాయి. ఒకటి నక్సల్స్, రెండవది శ్రీలంకలో ఉన్నటువంటి ఎల్టీటీఈ టెర్రరిస్టులు. కానీ హిందువు కెన్ నెవర్ బికమ్ టెర్రరిస్ట్. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడన్నా ఆవేశంలో హిందువు కూడా హింసకి పాల్పడవచ్చును, రియాక్షన్గా తన మీద జరిగిన దాడికి ప్రతిగా ఎప్పుడన్నా హింసకి పాల్పడవచ్చును. హింస వేరు, ఉగ్రవాదం. హింస అనేది ఒక్కొక్కసారి అది స్పర్ ద మూమెంట్ రియాక్షన్ అవుతుంది. ఉగ్రవాదం అనేది ప్రభుత్వాన్ని నా రాజకీయ లక్ష్యాల వైపు ప్రభుత్వము లొంగేలా, ప్రజలు అటువైపు వచ్చేలా భయం ద్వారా, హింస ద్వారా నేను చేయించడం ఉగ్రవాదం అవుతుంది. కాబట్టి ఆ రకంగా హిందూ ఏ రోజు కూడా హింస ద్వారా కానీ, దౌర్జన్యంగా ద్వారా కానీ, లేకపోతే బాంబు పేలుళ్ల ద్వారా కానీ ప్రభుత్వాలు, ప్రజలు నా వైపు రావాలని కోరుకోలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్ల ద్వారా వచ్చారు. మోదీ వచ్చారు, ఓట్ల ద్వారా వచ్చారు. రేపు ఇంకొకరు అటల్ బిహారీ వాజ్పేయి గతంలో వచ్చారు, ఓట్ల ద్వారా వచ్చారు. ఓట్లు ప్రజలు వేయనప్పుడు 2 సీట్లకు కూడా పరిమితం అయ్యారు. అంతే. హిందూ మహాసభ కావచ్చును, లేకపోతే బీజేపీ కావచ్చును, లేకపోతే రామరాజ్య పరిషత్ కావచ్చును, హిందుత్వ ఆధారంగా ఈ దేశ చరిత్రలో వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా హిందుత్వమే ప్రధానమైనటువంటి ఫోకస్ గా వచ్చినటువంటి. బీజేపీ ఆఫ్ కోర్స్ ఇస్ డిఫరెంట్ అనుకోండి. అంటే హిందుత్వం కాకుండా ఒక అఖండ భారతదేశానికి మంచి చేయడానికి వచ్చినట్టు తీసుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ముస్లింల కోసం కూడా పనిచేస్తున్నారు కదా సార్, ఎన్నో స్కీములు ఉన్నాయి, కేవలం హిందువుల కోసం అని కాదు కదా. భారతీయ జనతా పార్టీ వరకు అయితే ఏ రోజు కూడా తాము హైందవేతరులను శత్రువుగా భావిస్తామని బీజేపీ ఏ రోజు చెప్పలేదు. రాజ్యాంగంలో 42వ సవరణ ద్వారా సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనేది జొప్పించడానికి ముందు కూడా బీజేపీలో ముస్లిం నాయకులు ఉండేవారు. ఆరిఫ్ బేగ్ మధ్యప్రదేశ్ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉండేవారు, గెలుస్తూ ఉండేవారు. షాకిర్ హుస్సేన్ అని చార్మినార్ నుంచి కంటెస్ట్ చేసేవాడు, ఓడిపోతూ ఉండేవాడు, కానీ ఆయన కంటెస్ట్ చేస్తూ ఉండేవాడు. సో ఈ రకంగా బీజేపీ వరకు, బీజేపీ దేశంలో కుహనా సెక్యులరిజం ని వ్యతిరేకించడం వరకు బీజేపీ చేస్తుంది. కానీ రామరాజ్య పరిషత్, హిందూ మహాసభల్లాగా
డైరెక్ట్ ఓన్లీ హిందూ పాలిటిక్స్ చేయలేరు. అవి కూడా ఏ రోజు ఉగ్రవాదం వైపు వెళ్ళలేదు. ఏ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువుగా భావించుకుంటే హిందూ ఉగ్రవాది కాలేదు. అమిత్ షా అదే విషయాన్ని పార్లమెంట్ లో చెప్పారు. పూర్వకాలంలో హిందూ రాజులు కూడా యుద్ధం చేశారు సార్. అంటే ఇది చరిత్ర. ఇది కాకుండా మనం ఇతిహాస పురాణాలకు వెళ్తే మహాభారతంలో, రామాయణంలో ధర్మరాజు, యుధిష్ఠిరులు, కౌరవులు వీళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు. కానీ ధర్మం కోసం చేస్తారు, మతం కోసం చేయలేదు. కానీ ఈ రోజు ఏదైతే టెర్రరిజం జరుగుతుందో అది కేవలం మత ప్రధానమైంది కదా సార్, అంతే అంటారా? అంటే టెర్రరిజం యొక్క క్లాసికల్ డెఫినేషన్ కనుక చూస్తే రావణాసురుడు టెర్రరిస్ట్. ఓకే. ఎందుకంటే రావణాసురుడు కరదూషణాదులను పంపించి, లేకపోతే మారీచ సుబాహుల్ని పంపించి, తాటకి లాంటి వాళ్ళని పంపించి, తన రాజ్యము కానటువంటి ఏరియాలో ఉన్నటువంటి ధర్మాన్ని పాటించే వాళ్లను భయపెట్టి తన వైపు తిప్పుకోవడం కోసం, పూజలన్నా మానండి, నా వైపన్నా రండి అన్నటువంటి దీనికోసము. సో రావణాసురుడు టెర్రరిస్ట్. సో ఆ రకం టెర్రరిజం అంటే బేసిక్ డెఫినేషన్ మనము అర్థం చేసుకుంటే, నా రాజకీయ ఆలోచన విధానాన్ని నిన్ను కన్విన్స్ చేసి నీ చేత ఒప్పించడం కాకుండా భయపెట్టి, బెదిరించి, ప్రాణభయం చూపించి, రక్తపాతం ద్వారా ఒప్పించడం, తన వైపుకు తెచ్చుకోవడం, భయపెట్టి తెచ్చుకోవడం, రక్తపాతం ద్వారా తెచ్చుకోవడం. ఓకే. సో తన యొక్క పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ ని వయలెన్స్ ద్వారా చేసుకోవాలనుకోవడం, అది టెర్రరిజం అవుతుంది. ఆ క్లాసికల్ డెఫినేషన్ లో మీకు బాస్క్ టెర్రరిస్టులు వచ్చారు, మీకు యూరోప్ లో రకరకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. తర్వాత జూయిష్ ఆర్గనైజేషన్స్ కూడా హింస ద్వారా ఇజ్రాయెల్ ఏర్పాటు కావడానికి ముందు కొన్ని ఏరియాస్ ని ఆక్రమించుకున్నారు. సో ఈ రకంగా మనము టెర్రరిజం ని మతంతో ఈక్వేట్ చేయాలి. టెర్రరిజంలో మతం ఎప్పుడు వచ్చింది? టెర్రరిజంలో మతము క్రూసేడ్ల సమయంలో వచ్చింది. ఓకే. క్రిస్టియన్స్ క్రూసేడ్స్ చేశారు, ముస్లిమ్స్ జిహాద్ చేశారు. మధ్యయుగాల్లో వయలెన్స్ ద్వారా నా వైపు రప్పించుకోవడం. ఓకే. మన దగ్గర కూడా రాజులు యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధం చేసినప్పుడు ఒక రాజు గెలిస్తే ఆ రాజు పరిపాలన కిందకి ప్రజలు వచ్చేవాడు. ప్రజల యొక్క జీవితాలు ప్రభావితం అయ్యేవి కావు. మీకు ఇస్లాం వచ్చిన తర్వాత మనకి జీవితాలు ప్రభావితం కావడం, మతం మారు. నువ్వు గనక నీ పూజా విధానం పాటించాలంటే జిజియా పన్ను కట్టు, లేకపోతే నువ్వు ఈ సమయంలో ఈ రకాల పూజలు చేయకూడదు, ఈ రకమైనటువంటి ఉత్సవాలు చేయకూడదు. ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు, బలవంత మత మార్పిళ్ళు, అపహరణలు, రేపులు, ఇవన్నీ కూడా మధ్యయుగంలో ఎప్పుడైతే మనకి 712లో మహమ్మద్ బిన్ కాసిం వచ్చాడో, మొట్టమొదట సింధు ప్రాంతంలో దాడి చేసి అప్పటి నుంచి దేశంలో ప్రారంభమైంది. దేవాలయాల్ని దోచుకోవడము, మందిరాలను ధ్వంసం చేయటము, మహిళలని అపహరించుకు వెళ్ళడము, ఇవన్నీ కూడాను టెర్రర్. ఓకే. సో దే సబ్జుగేటెడ్ పీపుల్ త్రూ టెర్రర్. కాబట్టి ఇవన్నీ టెర్రరిజం పరిధిలోకి వస్తాయి. వాస్తవానికి మనం క్లాసికల్ డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే, ఆధునిక యుగంలో వస్తున్నటువంటి టెర్రరిజం ఏదైతే ఉందో దీనికి మతము జోడించడం అనేది మనకి 1979 ఇరానియన్ రివల్యూషన్ నుంచి మతము రాజకీయము కలిసిపోవడం జరిగింది. మతపరమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ని పూర్తి చేసుకోవడం కోసం హింసని ఉపయోగించడము, హింసకి మతం రంగు పూర్వడం, రకరకాల థియరీస్ తీసుకుని రావడం. ఉదాహరణకి ఇస్లామిక్ టెర్రరిస్టులు భారతదేశాన్ని జయించడంతో మా యొక్క విజయయాత్ర ముగుస్తుంది అని నమ్ముతారు. గజ్వాయే హింద్. ఈ గజ్వాయే హింద్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడ? వాస్తవానికి ఖురాన్ లో లేదు, హదీస్లో కూడా లేదు. కానీ కొందరు రిలీజియస్ లీడర్స్ ఇది చెప్పారు. ఖురాసాన్ ప్రాంతం నుంచి సైన్యం బయలుదేరుతుంది. ఖురాసాన్ ఇస్ టుడేస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ తాజికిస్తాన్ మధ్య భాగంలో ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరుతారు, వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం ఇండియాని జయించుకుంటారు. గజ్వాయే హింద్ అని దాన్ని వాళ్ళు అన్నారు. గజ్వాయే హింద్ తో మా యొక్క కాంక్వెస్ట్ పూర్తవుతుంది అని వాళ్ళు భావించడం మొదలుపెట్టారు. నౌ ఎక్స్ట్రీమిస్ట్ సెక్షన్స్ బిలీవ్ ఇన్ ఇట్. ఒకటి ఐఎస్ఐఎస్ ఖురాసాన్ ఏర్పాటు చేయడం వెనుకున్నటువంటి ఆలోచన గజ్వాయే హింద్.
రెండవ ముఖ్యమైనది ఏంటంటే తాము చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మా యొక్క మత సమ్మతము, మతంలో మాకు శాంక్షన్ ఉండాలి Sanction అని ఉంది. భావించడము, దానికి వాళ్ళు జిహాద్ అన్నారు. Okay. జిహాద్కి అని 2-3 అర్థాలు చెప్తారు. కొందరు Hmm. ఏమంటారంటే ఆత్మశోధన, ఆత్మశుద్ధి, ఉమ్, నాలో ఉన్నటువంటి శత్రువుతో ఫైట్ చేయడమే జిహాద్ అని చెప్పి కూడా చాలా మంది చెప్తారు. కానీ ఎట్ ది సేమ్ టైం జిహాద్ పేరిట రక్తాలు పారించడం, ఉమ్, ప్రాణాలు తీయడం, ఉమ్, హింసకి పాల్పడడం, రాజ్యాలను ఆక్రమించడం కూడా జరుగుతున్నది. అన్ని అది ఐసిస్ కావచ్చును, అల్ ఖాయిదా కావచ్చును, లేకపోతే మిగతా జబాతుల్ నుస్రా కావచ్చును, ఇప్పుడు సిరియా ప్రాంతంలో చాలా పవర్ఫుల్ గా ఉన్నది, లేకపోతే ఇంకా ఇంకా మిగతా ఎన్ని సమాన లష్కర్ కావచ్చును, జైష్ కావచ్చును, ఇవన్నీ కూడాను ఫర్ దెమ్ జిహాద్ ఇస్ డిఫీటింగ్ ది కాఫీ, ఉమ్, ఓవర్ పవరింగ్, డిఫీటింగ్ అండ్ కన్వర్టింగ్ ది కాఫీ. కాఫిర్. ఉమ్, ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి? ఉమ్. జిహాద్ ఆత్మశుద్ధి అని చెప్పేవాడు నా మీద దాడి చేయటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇస్లాంలో ఎట్లుందంటే టకియా అనే ఒక సిద్ధాంతం ఉంది సార్. అంటే మత ప్రచారం అల్తకియా మత ప్రచారం చేసుకోవడానికి అబద్ధాలు కూడా చెప్పొచ్చు, మనతో ఫ్రెండ్షిప్ కూడా చేయొచ్చు, బట్ టైం వచ్చినప్పుడు వాడు యాక్టివేట్ అవుతాడు. ఇది ఈ రకమైనటువంటి అల్తకియా ఇస్లామిక చరిత్రలో అనేక సందర్భాల్లో వాళ్ళు పాటించారు. కానీ హూ షుడ్ యు బిలీవ్ నౌ? ఈ రోజు నేను నిన్ను చంపడము నా ధార్మిక కర్తవ్యం, నా మతపరమైన కర్తవ్యం అని చెప్పేవాడిని మీరు భయపడాలి. సో దట్ ఈస్ వేర్ ది ప్రాబ్లం విత్ ఇస్లామిక్ టెర్రర్ కమ్స్. మీకు నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని నాగాలాండ్ లో స్లోగన్ ఇస్తున్నారు. యూ హావ్ టు బి అఫ్రేడ్ ఆఫ్ దెమ్. ఎందుకంటే అక్కడ కేవలము జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్ మాత్రమే కాదు, రిలీజియస్ ఎక్స్పాన్షన్ కూడా జోడించడం జరుగుతుంది. నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ ఇస్ ది స్లోగన్ ఆఫ్ NSCN, which is a terrorist organization, which is labeled by Congress government. కాంగ్రెస్ ప్రభుత్వమే బ్యాన్ చేసింది, చర్చలు కూడా జరిపింది. సరే, అందులో ఒక వర్గం ఇప్పుడు హింసకి పాల్పడటం లేదు, బట్ దే కీప్ దేర్ వెపన్స్. అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. సో ఈ రకమైనటువంటిది ఇది టెర్రర్ కి సంబంధించినంత వరకు ఈ రోజు ప్రపంచానికి ఇస్లామిక్ టెర్రర్ అనేది ఒక పెద్ద స్కౌర్జ్. ఎందుకంటే ఇది కేవలము ఇండియాకి మాత్రమే పరిమితి. ఇండియా చాలా మొదటి నుంచి ఎదుర్కొంటున్నది. దాదాపు 1947కి ముందు ఎదుర్కొన్నాము, 47 తర్వాత కూడా ఎదుర్కొన్నాము. కాబట్టి దీని యొక్క రూపం మారి ఇప్పుడు సాయుధ రక్తపాత పూరిత హింసాపూరిత యుద్ధంగా మారింది. ఈ లష్కర్, ఇటువంటి ఇండియన్ ముజాహిదీన్ అని, సిమి అని రకరకాల పేర్లతో ఈరోజు మన మధ్యకి వస్తున్నాయి. కాబట్టి దీని ప్రమాదాన్ని గుర్తించవలసినటువంటి అవసరం. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు హిందూ టెర్రర్ అనే ఒక భోగిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ 2010 నుంచి ఇది చెప్పుకొని వస్తున్నారు. అప్పుడున్న గృహ మంత్రి ఎవరైతే షిండే ఉన్నారో, చిదంబరం గారు, తర్వాత దిగ్విజయ్ సింగ్, వీళ్ళ స్టేట్మెంట్లు ఏంటంటే హిందూ టెర్రరిజం కూడా ఉంది అన్నట్టు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు సార్. ఆ స్టేట్మెంట్లు నేను వినిపించమంటారా? మనకి తెలిసినవే भारतीय जनता पार्टी हो या RSS हो, उनकी जो ट्रेनिंग कैंप है वो हिंदू टेररिज्म बढ़ाने का काम देख रहे हैं. इस पर भी हमारी बड़ी कड़ी नजर है. अब ये क्या हो रहा है, हम ये हमारा पूछते हैं कि हर हिंदू आतंकवादी नहीं होता, लेकिन जितने हिंदू आतंकवादी पकड़े जाते हैं वो सब संघी क्यों है? అంటే మీరు సంఘ్లో ఉన్నారు, సంఘ్లో వర్క్ చేశారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు సార్. సంఘ్ పరివార్ ఏంటి, RSS చేస్తున్న దేశ సేవ ఏమిటి, అవన్నీ మీకు తెలుసు. నేను చూశాను ప్రత్యక్షంగా. ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ భూకంపాలు వచ్చినా RSS ఫస్ట్ ఉండి అక్కడ ప్రతి ఒక్కరికి, అంటే మతం చూడకుండా, కులం చూడకుండా సేవ చేస్తుంది. ఇలాంటి వాటిని, అంటే ఇలాంటి హిందూ థియరీని అందున RSS మీద మోపాలని కాంగ్రెస్ అసలు ఎందుకు అనుకుంది సార్? ఈ సాఫ్రన్ టెర్రర్ లేదా హిందూ టెర్రర్, ఈ పదం అనేది 2000
6 నుంచి మొదలైందండి. ఉమ్, అంటే అప్పటి వరకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదం అంతా కూడా జెహాద్ ఈ లష్కర్, జైష్ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, మన దేశంలో ఉన్నటువంటి సిమి కానీ మన ఇండియన్ ముజాహిదీన్ కావచ్చు, ఈ సంస్థల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు జరపడం ఇదంతా కూడా జరుగుతోంది. కాబట్టి దేశంలో ఒక మూడ్ బిల్డ్ అవుతుంది. ఉమ్, 2004లో ఎన్నికలు జరిగినప్పుడు మీరు 2004 ఎన్నికల్ని మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య సీట్ల తేడా కేవలం 10 సీట్లే. ఉమ్, బీజేపీకి వచ్చిన సీట్ల కన్నా 10 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్. ఓకే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం, అన్నాడీఎంకే, ఓకే. శివసేన ఈ 3 ఘోరంగా ఓడిపోయినాయి తమ తమ రాష్ట్రాలు. ఓ సో దీని వల్ల బీజేపీ అధికారంలోకి రాలేదు. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక వర్గం ఉమ్, భావించింది ఏంటంటే మళ్ళీ ఎన్నికలు 2009లో జరిగినట్టయితే మనం సమానంగా ఉన్నాం, 10 సీట్స్ మాత్రమే డిఫరెన్స్. మిత్రపక్షాల ఓటమి వల్ల బీజేపీ దెబ్బతిన్నది. ఉమ్, ఈ షైనింగ్ ఇండియా క్యాంపెయిన్ ఇదంతా ఒకటి అబద్ధము. ఉమ్, కాబట్టి వాస్తవంగా ఈ సంఘటనలు జరుగుతున్న కొద్దీ హిందూ కన్సాలిడేషన్, కౌంటర్ కన్సాలిడేషన్ జరుగుతుందన్న భయంతో ఓకే. మనం హిందూ టెర్రరిస్ట్ అనేటటువంటి ఒక బూచిని చూపించాలి. దీనివల్ల 2 ప్రధానమైన లాభాలు. ఓకే. మొట్టమొదటిది హిందూ డిఫెన్స్ లో పడతారు. ఉమ్, రెండవది హిందూ నాయకులందరినీ కూడాను ఏదో ఒక కేసులో ఇరికించి వాళ్ళని జైళ్లకు పరిమితం చేయడం ఇది చేయవచ్చు. ఉమ్, లీడర్షిప్ లెస్ అవుతుంది. రెండవది ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చేటువంటి వాతావరణం ఉండదు. ఓకే. ఇస్లామిక్ టెర్రర్ ఏదైతే పెరుగుతోందో, సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయో దానికి కౌంటర్ పాయింట్ లేదండి, ఇస్లామిక్ కాదండి, హిందువులు కూడా టెర్రరిస్టులను చూపించి ఈక్వలైజ్ నార్మలైజ్ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. ఉమ్, 2006లో మొట్టమొదటిసారి దీనికి సంబంధించిన కొంత ఆలోచన జరిగినట్టు అనిపిస్తోంది. 2007లో 2-3 సంఘటనలు జరిగాయి. ఉమ్, మొట్టమొదటి సంఝౌతా ఎక్స్ప్రెస్ పాకిస్తాన్ భారత్ మధ్య నడిచే ట్రైన్లో బాంబు పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో దాదాపు 60-70 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత మొట్టమొదటి అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళు, అది కూడా పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు, పాకిస్తాన్కి చెందిన వాళ్ళు. దే ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. కానీ తర్వాత ఏం చేశారంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు దాని లోపల హిందూ నేమ్స్ ని జోడించారు. అసలు ఇది ముస్లింలు చేసింది కాదు, ఇది హిందూ ఉగ్రవాదులు చేశారు అన్నటువంటి మొత్తం మీకు ఛార్జ్ షీట్ మారిపోయింది. మొత్తం హిందూ పేర్లు జోడించారు. సరిగ్గా అదే సమయంలో మీకు 2006లో ముంబై పేలుళ్లు జరిగినాయి. 2007 ప్రాంతంలో మక్కా మసీద్ పేలుళ్లు జరిగినాయి హైదరాబాద్ లో కూడా ఫస్ట్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింస్. తర్వాత ఛార్జ్ షీట్ వేయడము, అరెస్ట్ చేయడంలో ఈ అసీమానంద, ఈ దేవేంద్ర వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గుజరాత్ లోని డాంగ్స్ జిల్లాలో వనవాసుల మధ్య పనిచేస్తున్న అసీమానందం తీసుకొచ్చి హిందూ టెర్రర్ లో కింగ్ పిన్ అని చెప్పాను. మీకు అదే విధంగా అదే సమయంలో మాలిగావ్ 2006లో పేలుడు జరిగింది, 2008లో పేలుడు జరిగింది. 2008లో కూడా మొట్టమొదటి ఛార్జ్ షీట్ లో 14 పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి పేరు బ్యాటరీ వాలా. ఇది ముస్లిం ఉగ్రవాద సంస్థతో అతనికి లింక్స్ ఉన్నాయి, పాకిస్తాన్ తో లింక్స్ ఉన్నాయి. తర్వాత దీనిలో రాజకీయ ఒత్తిడితో హిందువుల్ని జోడించడం జరిగింది పేరు. దీనిలో వీళ్ళ మొట్టమొదట అరెస్ట్ అయినటువంటి వాళ్ళు రామచంద్ర కాల్సాంగ్రా, లేకపోతే సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్, లేకపోతే కల్నల్ పురోహిత్, లేకపోతే రమేష్ ఉపాధ్యాయ, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రమేష్ ఉపాధ్యాయ, స్వామి అసీమానంద, ఈ బ్యాచ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అందరినీ ఈ 3-4 కేసుల్లో వీళ్ళని ఇంప్లికేట్ చేసి ఒక పెద్ద కుట్ర ఉంది అని చూపించే ప్రయత్నం చేశారు. సో దీనిలో జరిగింది ఏంటి? మొట్టమొదట ముస్లిం ఉగ్రవాదులు ఎవరైతే ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు దే ఆర్ ఆఫ్ ది రాడార్, ఆల్మోస్ట్ క్లీన్ చిట్ అయిపోయింది, వచ్చేసింది. హైదరాబాద్ లో అయితే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసు క్లీన్ చిట్ ఇచ్చింది, లిఖిత పూర్వకంగా గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చింది హైదరాబాద్ లో. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చారు వాళ్ళకి, రిటర్న్ గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చారు.
సో ఈ హిందూ బ్యాచ్ ని వీళ్ళ లక్ష్యం ఏంటంటే సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ లేకపోతే వీళ్ళు కాదు. కర్నల్ పురోహితో కాదండి. వీళ్ళు Hmm. చాలా చిన్న పావులు. ఉమ్, వీళ్ళని చాలా హింసించారు. 9 ఏళ్ళు జైళ్లలో పెట్టారు. రకరకాల భౌతికమైనటువంటి, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి హింసలకి, అత్యాచారాలకి, దౌర్జన్యాలకి గురి చేశారు. వీళ్ళని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. ఆవిడకైతే క్యాన్సరే వచ్చింది, అవును. ప్రజ్ఞా ఠాకూర్కి. అడ్మిట్ అయింది అడ్మిట్ అయ్యారు హాస్పిటల్. అయితే వీళ్ళ లక్ష్యం ఏంటి? దీనిలో ఇన్వాల్వ్ చేయాలనుకున్నటువంటిది 2 ముఖ్య నాయకుల్ని ఇన్వాల్వ్ చేయాలనుకున్నారు. ఒకరు మోహన్ భాగవత్, సర్సంచాలక్ ఆఫ్ RSS. యోగి ఆదిత్యనాథ్, అప్పుడు ఎంపీనే ఆయన. who was an MP then, but someone realized ఈయన పైకి ఇంకా చాలా ఉన్నతమైనటువంటి పదవులు పొందే అవకాశం ఉంది, హిందూ లీడర్ గా ఎమర్జ్ అయ్యేది ఉందని చాలా బడింగ్ స్టేజ్ లోనే గుర్తించి ఆయన పేరు ఇంక్లూడ్ చేయించే ప్రయత్నం చేశారు. ఈ 2 పేర్లు చెప్పించేందుకు వీళ్ళ మీద హింస జరిగిందండి. పురోహిత్ గారిని బాగా టార్చర్ పెట్టి ఆదిత్యనాథ్ పేరు తీసుకోమని చెప్పారు, మోహన్ భాగవత్ పేరు తీసుకోమని చెప్పారు. సో వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఆర్ఎస్ఎస్ తో ముడిపడి ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, మిగతా హిందూ సంస్థలన్నీ కూడాను డిఫెన్స్ లో పడాలి, కేసుల్లో ఇరుక్కోవాలి. నాయకుల స్థానంలో ఇంద్రేష్ కుమార్ జీ RSS లో చాలా సీనియర్ కార్యకర్త, ఆయనను కూడా ఈ కేసుల్లో ఆయన పేరు కూడా వచ్చేలా చేశారు. మొత్తానికి ఇదంతా ఏంటంటే ఆర్గనైజేషన్ ని నొక్కేయాలి. ఈ హిందూ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో అది జరగకుండా హిందూ డిఫెన్స్ లో పడాలి, హిందూ లీడర్స్ అందరు కూడా కేసుల్లో ఇరుక్కోవాలి. దీని ఆధారంగా 2009 ఎలక్షన్స్ గెలవాలి. సో ది టార్గెట్ వాస్ 2009. 2009 కి ముందు 2007 నుంచి సంజోతా ఎక్స్ప్రెస్ కావచ్చు, మాలిగావ్ బ్లాస్ట్ కావచ్చు, మక్కా మసీద్ బ్లాస్ట్ కావచ్చు, గుజరాత్ లో మొదాసాలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా వీటన్నిటినీ ఒక కామన్ థ్రెడ్ ఉన్నట్టుగా అభినవ్ భారత్ అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ చేసింది. దానిలో వీళ్ళందరూ కూడా మీటింగుల్లో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా కట్టుకథలు వీళ్ళు సృష్టించారు. హేమంత్ కర్కరే, ఆ తర్వాత పరంజీత్ సింగ్ పేరైతే సాధ్వి ప్రజ్ఞా చాలా ఓపెన్ గా చెప్పారు, వీళ్ళు నా మీద ఫిజికల్ గా అత్యాచారం చేసి కొట్టారు, రక్తం వచ్చేలా కొట్టారు, నన్ను ఈ రకంగా స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారని కూడా ఆవిడ చెప్పారు. 2013-12లో రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అర్నబ్ గోస్వామిని కూడా అరెస్ట్ చేశారు, పెట్టడానికి ప్రయత్నించారు, పెట్టారు కూడా. అదే విధంగా ఈ ఆర్గనైజేషన్స్ దెబ్బ కొట్టాలి. 2009లో ఎప్పుడైతే ఎలక్షన్ లో వాళ్ళు గెలిచారో విత్ రిన్యూడ్ మెజారిటీ, ఈ సాఫ్రన్ టెర్రర్ స్కీమ్ ఏదైతుందో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. మధ్యలో 2008లో ముంబై పేలుడు జరిగినాయి. ముంబైలో వీళ్ళు బొంబాయిని దాదాపు 96 గంటల పాటు ముంబైని పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకుని అలీపాడ్ కేఫ్ కావచ్చును, ఛత్రపతి శివాజీ టెర్మినల్ కావచ్చును, లేకపోతే తాజ్ హోటల్ కావచ్చును, చబాద్ హౌస్, యూదులకు చెందినటువంటి చబాద్ హౌస్, వీటన్నిటిని కూడా టార్గెట్ చేసి దాదాపు 96 గంటలు నేషనల్ హెడ్లైన్స్, ప్రపంచ హెడ్లైన్స్. ముంబైలో పూర్తిగా పోలీసులు డిఫెన్స్ లో పడి మిలిటరీ మోస్ట్ హైలీ ఎక్విప్డ్ అండ్ వెల్ ట్రైన్డ్ గ్రూప్స్ వచ్చి ఎలీట్ కోర్స్ దిగి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా. వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి చేతికి కాశీతాళ్ళు ఉన్నాయి. అంటే వాళ్ళని హిందూగా చూపెట్టాలని. ఎస్. రెండవది, వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ లో ఏదో దిశ కాలేజో దివ్య కాలేజో పేరు మీద వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ సృష్టించారు హైదరాబాద్ నుంచి. ఆ కేసులో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సాక్ష్యం ఇచ్చారు, ఈ పేరు గల విద్యార్థులు మా కాలేజీలో లేరు, ఇది ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ అని చెప్పి ఆయన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తర్వాత NIA కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. పాయింట్ ఈజ్, కసాబ్ గనక చచ్చిపోయి ఉంటే దిస్ వాజ్ అనదర్ అటెంప్ట్ టు మలైన్ ద హిందూస్. హిందూ టెర్రర్ గా దీన్ని చూపించేవాడు చేతికి కాశీతాడు, హైదరాబాద్ ఐడెంటిటీ కార్డు, ఓపెన్ అండ్ షట్ కేసు అది. యాక్చువల్ గా ఓమ్లే గారు ఈ కసాబ్ని పట్టుకోకుంటే బహుశా అదే సక్సెస్ అయ్యేదేమో. దీనిలో 2 జరిగినాయి. తుకారాం ఓంబ్లే ప్రాణాలకు తెగించి ఛత్రపతి శివాజీ టెర్మినల్లో కాల్పులు జరుపుతున్నటువంటి కసాబుని పట్టుకోవడము, కసాబు గాయపడము, ప్రాణాలతో చేజిక్కడం. చేజిక్కిన తర్వాత తన పేరు కసాబ్ అని చెప్పడం, వాడికి ఏదైతే ఐడెంటిటీ కార్డ్ ఇచ్చారో ఆ పేరు చెప్పకపోవడం, మహమ్మద్ కసాబ్ అన్నటువంటి పేరు వాడు చెప్పడం. చెప్పిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని మీడియా హౌసెస్
అతని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ చేశాయి. ఈ రెండింటి తర్వాత మిగతా 9 మంది ఉగ్రవాదులు కూడా పాకిస్తానీలు, లష్కర్ వాళ్ళు వాళ్ళని, అదే సమయానికి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వాళ్ళని జకీర్ రెహమాన్ లఖ్వీ ఇటువంటి హ్యాండ్లర్స్ అందరూ కూడా వాళ్ళని అక్కడి నుంచి డైరెక్ట్ చేస్తున్నట్టు, పలానా రూమ్ లో పోలీసులు వాళ్ళు దిగారు, ఈ టీవీలో వస్తున్నటువంటి లైవ్ కవరేజ్ ద్వారా చెప్పారు, లేకపోతే నువ్వు ఇంకా ఇక్కడ ఇదంతా అయిపోయింది, అల్లాహ్ తలుచుకో, 72 ఊర్లు నీకోసం ఎదురు చూస్తున్నాను, చనిపో. ఉగ్రవాదికి అది కూడా చెప్తారు. అంటారు నా గది తలుపు తడుపుతున్నారు, నేను ఏం చెయ్యాలి అని చెప్తారు. స్మరించు, షహీద్ అయిపో మతం కోసం నువ్వు అని చెప్పి అంటారు. పాయింట్ ఈస్ బ్రెయిన్ వాషింగ్. కసాబు గనక సజీవంగా దొరికి ఉండకపోతే పరిస్థితి ఏమై ఇది కూడా హిందూ టెర్రర్ గా చూపించే ప్రయత్నం జరిగి ఉండేది. అప్పటికి పుస్తకం కూడా రిలీజ్ చేశారు కదా సార్, ఆర్ఎస్ఎస్ వల్లనే ముంబై పేలుడు జరిగిందని అజీజ్ బర్నీ అనేటటువంటి జర్నలిస్ట్ పుస్తకం రాస్తే దానిని రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది. నిన్న దిగ్విజయ్ సింగ్ నేను ఏ రోజు హిందూ టెర్రర్ గురించి మాట్లాడలేదని అన్నాడు. నిన్న స్పష్టీకరణ ఇచ్చారు, కానీ ఆయనది వీడియో ఉంది. చాలా సందర్భాల్లో సాఫ్రన్ టెర్రర్ అన్నటువంటి పదం, భగవా ఆతంక్ అన్న పదం వాడితే భగవా ఆతంక్ అనొద్దు, హిందూ ఆతంక్ అనండి అని చెప్పి కరెక్ట్ చేశారు రాజకీయ నాయకులు. డోంట్ కాల్ ఇట్ భగవా ఆతంక్, ఎందుకంటే సాఫ్రన్ టెర్రర్, డోంట్ కాల్ ఇట్ హిందూ టెర్రర్ అనండి, ఎందుకంటే ద వర్డ్ హిందూ అనేది అక్కడ ఆపరేటివ్ వర్డ్. హిందూ టెర్రర్ అనండి అని రాజకీయ నాయకులు కొందరు, కోహనా సెక్యులర్ రాజకీయ నాయకులు, డోంట్ కాల్ ఇట్ భగవా ఆతంక్, కాల్ ఇట్ హిందూ టెర్రర్, హిందూ ఆతంక్. సో ఈ రకంగా ముంబై పేలుళ్లలో మన అదృష్టవశాత్ ఇది జరిగింది. మక్కా మసీదుకి సంబంధించి దీనిలో కూడా నసీమానంద నిర్దోషి అని ఆయన బయటపడ్డారు, బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంజోతా ఎక్స్ప్రెస్ కి సంబంధించి కూడాను ఎన్ఐఏ కేసును తీసుకున్న తర్వాత ఎన్ఐఏ వాస్తవంగా ఎప్పుడైతే విచారణ ఏటీఎస్లు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నంత వరకు అవి ఒక రకంగా చేసినాయి. తర్వాత ఎప్పుడైతే ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్ళినాయి, ఎన్ఐఏ చాలా నిష్పాక్షికంగా చేసింది. 2014కి ముందే వీళ్ళందరి మీద ఉన్నటువంటి చాలా మందిని పక్కకి తీసుకొచ్చారు. దానికి కల్నల్ పురోహిత్ ని ఆర్మీ పూర్తిగా బ్యాక్ చేసింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కల్నల్ పురోహిత్ జైలులో ఉన్న సమయంలో కూడా ఆయనకి ప్రతి నెల ఆర్మీ నుంచి జీతం వెళ్ళింది. బహుశా ఈ దేశ చరిత్రలో సైన్యము వర్సెస్ ప్రభుత్వము జరిగినటువంటి, ఎందుకంటే ఈయన మీద హిందూ టెర్రర్ కేసు నడుస్తున్నటువంటి సమయంలో ఆర్మీ ఆయనకి పూర్తి జీతం ఇవ్వడమే కాకుండా ఆయనకి పూర్తి హోదాని, లెఫ్టినెంట్ కర్నల్ హోదాతో సహా అన్ని ఉంచడమే కాకుండా ఆయనకి లీగల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి, అందుకే నిన్న ఆయన జైలు నుంచి విడుదల కాగానే థ్యాంక్ యూ ఆర్మీ ఫర్ బ్యాకింగ్ మీ, మై మదర్ ఆర్గనైజేషన్ నన్ను బ్యాక్ చేసింది, నన్ను నమ్మింది అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకంటే ఈయన అప్పటికే ఆర్మీ కొన్ని ఈ రకమైనటువంటి సంస్థలు అసలు ఏం చేస్తున్నాయి, ఈ అభినవ్ భారత్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయి తెలుసుకోవడం కోసము కొందరు ఏజెంట్స్ అని ఎందుకంటే చాలా సందర్భాల్లో హిందూ టెర్రర్ పేరిట యాక్షన్ చేసేవాడు కూడా పాకిస్తానీ ముస్లిం టెర్రరిస్ట్ అయి ఉండవచ్చు. కాబట్టి దీనిని ఎంక్వైరీ చేసేందుకు ఆయన దీనిలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు. అభినవ్ భారత్ లో ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నటువంటి విషయము ఆర్మీలోని పెద్దలకు ఆయన ముందే తెలియజెప్పారు. దెర్ ఈస్ రిటర్న్ ప్రూఫ్ ఆఫ్ దట్. అందుకనే ఆర్మీ ఆయన బ్యాక్ చేసింది. ఓకే, ఆర్మీ ఆయన ఏ హోదాని కూడా కట్ చేయలేదు, జీతం కట్ చేయలేదు, ఎమాల్యుమెంట్స్ కట్ చేయలేదు, ఆయనకి లీగల్ అసిస్టెన్స్ అందజేసింది భారత ప్రభుత్వం మీద. అంటే ఈ కేసు ఫైట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే కదా, నేరారోపణ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, ఎన్ఐఏ కౌన్సిల్ కావచ్చు, దట్ దే పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వేజింగ్ వార్ అగైన్స్ ద స్టేట్ ఈస్ వన్ ఆఫ్ ది క్లాజెస్ అండర్ విచ్ దే వర్ ట్రైడ్. కాబట్టి ఆర్మీ బ్యాక్డ్ హిమ్, ఎందుకంటే ఆర్మీ న్యూ ఇట్ వాజ్ రాంగ్. బట్ ఆ సమయంలో ఉన్నటువంటి రాజకీయ 2013 నాటికి హిందూ టెర్రర్ అనేది ఉట్టి బూటకం అన్నది బయటపడింది. 2014 తర్వాత నుంచి ఈ కేసు విచారణ చాలా వేగవంతం కావడం, సాధ్వి ప్రజ్ఞ వంటి వాడు బయటకు రావడము, 2019 ఎలక్షన్స్ లో ఆమె కంటెస్ట్ చేయడము, ఎంపీగా నెగ్గడము, దిగ్విజయ్ సింగ్ ఓడించారు.
అవును. ఎస్. పొయిటిక్ జస్టిస్ ఇది. అవును. దిగ్విజయ్ సింగ్ ని ఓడించారు ఆవిడ. 2,00,000 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. కాబట్టి అంటే బట్ ఒక పెద్ద కుట్ర అయితే జరిగింది. కాబట్టి ఇదంతా కూడాను 2006 నుంచి ప్రారంభమై చేయటం వల్ల వీళ్ళు ఏదైతే హిందూ టెర్రర్ అని చెప్పి ఎవరి మీద అయితే కేసులు పెట్టారో దాన్ని పాకిస్తాన్ తన ప్రచార యుద్ధంలో వాడుకుంది. పాకిస్తాన్ తన ప్రచార యుద్ధంలో వాడుకుని చూడండి, ఇండియన్ కోర్ట్స్ చెప్తున్నాయి, ఇండియన్ అథారిటీస్ చెప్తున్నారు, ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చెప్తున్నారు, ఇండియన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చెప్తోంది అని చెప్పి వాళ్ళు వాడుకున్నారు. తరువాత కదా ఇప్పుడు కదా ఈ కేసు చిట్ట చివరిది. ఈ కేసు తర్వాత ఇంకా హిందూ టెర్రర్ కేసులు అనేవి బూటకపు కేసులు అనేవి లేవు. ఇదే లాస్ట్ కేసు ఉండవు. సో ఈ ప్రజ్ఞా ఠాకూర్ కానివ్వండి, లేకపోతే పురోహిత్ కానివ్వండి, రమేష్ ఉపాధ్యాయ కానీ మిగతా ఎవరెవరైతే బయటకు వచ్చారో వాళ్ళు చాలా కష్టాలు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నారండి. 9 ఏళ్ళు జైల్లో ఉండడమే కాదు సార్, వాళ్ళ జీవితమే ఆల్మోస్ట్ నాశనం చేసేసారు కదా. అంటే ఇంత జరిగిన తరువాత కూడా కల్యాణ్ పురోహిత్ देश के सिवा कुछ नहीं है, देश के अलावा कुछ नहीं है, దేశ్ జై హింద్ అని చెప్పి అన్నాడంటే వాళ్ళ మనోబలం ఎంత గొప్పది, వాళ్ళ ఇంటెగ్రిటీ ఎంత గొప్పది. 9 years ఆఫ్ టార్చర్ తరువాత కూడా జైలింగ్, జీవితంలో భవిష్యత్తు లేదు, చుట్టుపక్కల వాళ్ళందరూ ద్రోహిగా చూస్తున్నటువంటి సమయం, ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏంటి? దేశ్ కే సివా కుచ్ నహీ హై, దేశ్ కే లియే కామ్ కర్నా హై, జై హింద్ అన్నాడు. సాధ్వి కనీసం కన్నీరు పెట్టుకుంది. దేర్ వాజ్ ఓన్లీ స్మైల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ కర్నల్ పురోహిత్. సాధ్వి మహిళ కాబట్టి ఎమోషన్స్ ని తట్టుకోలేకపోయిండొచ్చును. తర్వాత ఆమె సైనికుడు కాబట్టి టార్చర్ ని తట్టుకునేటటువంటి శిక్ష ఉంటుంది కాబట్టి ఈవిడ పాపము క్యాన్సర్ పేషెంట్ అయ్యారు. ఒక స్టేజ్ లో నడవలేకపోయారు. ఈ రోజు కూడా ఒకటి సహాయం లేకుండా నడవలేని పరిస్థితి ఆమె ఎంపీ అయిన తరువాత కూడా. కాబట్టి ఈ హిందూ టెర్రర్ అనేది ఒక బూటకము. ఈ బూటకం వెనక ఉన్నటువంటి 2 ప్రధాన లక్ష్యాలు, ఒకటి 2009 ఎన్నికలు గెలవడము, రెండవది హిందూ ఆర్గనైజేషన్స్ ని వీకెన్ చేయటం, దాని యొక్క టాప్ లీడర్స్ ని ఇంప్లికేట్ చేయాలి. మోహన్ భాగవత్, యోగి ఆదిత్యనాథ్, ఇంద్రేష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళని ఇంప్లికేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం. దీనిలో ఏది ప్రూవ్ చేయలేకపోయారండి. మాలిగాంలో పేలుళ్లలో ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ సాధ్వి ప్రజ్ఞది అన్నది చేసిస్ నంబర్ మ్యాచ్ కాలేదు. ఆ తర్వాత ఆమె ఆ ఘటనా స్థలంలో లేదు. ఆ మోటార్ సైకిల్ ఆమె చాలా కాలం క్రితమే అమ్మిన తరువాత 4-5 చేతులు మారింది వాస్తవం. ఆ రిజిస్ట్రేషన్ మారలేకపోతున్నాం. మీరు నేను కూడా మోటార్ సైకిల్ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత పేరు మీద మార్చడానికి ఒక్కొక్కసారి ఏళ్ళు పట్టించేస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఫ్లిమ్జీ ఆధారాలతో చేసే ప్రయత్నం ఏదైతే ఎక్స్పోజ్ అయింది. కళ్యాణ్ ఠాకూర్ ఆర్డిఎక్స్ సప్లై చేశారు, బాంబు తయారు చేయడంలో హెల్ప్ చేశారు అన్నది ప్రూవ్ కాలేదు. ప్రూవ్. కాబట్టి టోటల్ గా ఈ కేసు ఫ్లాట్ గా కంప్లీట్ గా ఫెయిల్ అయింది. దెర్ ఇస్ నో హిందూ టెర్రర్, దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ హిందూ టెర్రర్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లో పనిచేసి బయటకు వచ్చినటువంటి ఆర్విఎస్ మణి గాని, ఆర్ఎస్ఎన్ సింగ్ గాని వాళ్ళు తమ పుస్తకాల ద్వారా, ప్రసంగాల ద్వారా హిందూ టెర్రర్ ఒక అబద్ధం అని చెప్పి సాఫ్రన్ టెర్రర్ పేరు మీద ఆర్విపి మణి అయితే పుస్తకమే రాశారు. అద్భుతమైన పుస్తకం అది. హౌ ఇట్ ఈస్ అ ఫ్యాబ్రికేటెడ్ థింగ్, కేవలం ఒక కట్టు కథ అన్నది ఆయన చాలా సోదాహరణంగా చెప్పారు. కాబట్టి ఈ తీర్పు యొక్క ప్రాధాన్యం ఏంటంటే ఒక బూటకాన్ని సృష్టించి ఆ బూటకాన్ని ప్రజల చేత నమ్మించేటటువంటి కుట్ర ఏదైతే పన్నారో, అసలు బూటకం నుంచి అసలు కుట్ర నుంచి దృష్టి మళ్ళించారు. యాక్చువల్గా నా క్వశ్చన్ అదే సార్. ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదులు అంటే ఇండియన్ ముజాహిదీన్ కానివ్వండి, వేరే సంస్థలు, పాకిస్తాన్ సంస్థలు, వాళ్ళు ఇవి చేశాయి అనడానికి అన్ని ఆధారాలు దొరికినా హిందూ టెర్రర్ మీదకి టాపిక్ డైవర్ట్ చేసి అసలైన వాడిని క్లీన్ చిట్ ఇచ్చి అమాయకుల్ని ఇంప్లికేట్ చేసి హిందువులని టెర్రరిస్ట్ గా తయారు చేసి 2 ఈక్వల్ టెర్రరిజం ముద్ర వేసి ఇద్దరు ఈక్వలే. అదే కదా, ఇద్దరు ఈక్వల్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. కాబట్టి టెర్రరిజానికి మతం లేదు, టెర్రరిజం స్వభావము అని చెప్పడానికి ప్రయత్నం. మతం లేదంటారు, మళ్ళీ సాఫ్రన్ టెర్రర్ అంటారు. మరి సాఫ్రన్ టెర్రర్ అంటారు.
ఇది అంటే ఇస్లామిక్ టెర్రర్ని అంగీకరించారు. అంగీకరించారు. ఇప్పుడు వైసీ కూడా చూడండి, ఉమ్. 2006 పేలుళ్లలో మొన్న ట్రైన్ బ్లాస్ట్ లో ట్రైన్ బ్లాస్ట్ కి సంబంధించి అందరినీ నిర్దోషులు ఆధారాలు లేని కారణంగా వదిలేశారు. దాన్ని స్వాగతించినటువంటి వాళ్ళు, ఎగ్జాక్ట్లీ. దాన్ని స్వాగతించి ఇన్నాళ్ళకి న్యాయం జరిగిందన్న వాళ్ళు మాలిగావ్ పేలుళ్ల విషయంలో అదే రకమైన తీర్పు వచ్చినప్పుడు ఇది మాత్రం అన్యాయం జరిగింది, మేము యాక్సెప్ట్ చేయము, ఇదంతా కూడాను హిందూ టెర్రర్ ని తప్పించే ప్రయత్నం అని చెప్పేసి కొన్ని వర్గాలు అంటున్నారు. అది నిజంగా ఏంటంటే రెండు నాలుకల ధోరణి. కాబట్టి ఈ రకమైనటువంటి వాదనలు ప్రజల ముందు నిలబడవు. సో సాఫ్రాన్ టెర్రర్ అనుకున్నటువంటి ఆ 2-3 లక్ష్యాలని మనం ఇప్పటి వరకు అయితే గేమ్ని అర్థం చేసి 2009 ఎలక్షన్స్, నార్మలైజేషన్ ఆఫ్ ముస్లిం ఇస్లామిక్ టెర్రర్, పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి టెర్రర్ ని దురదృష్టవశాత్తు ఆ వర్గం ఈ రోజు కూడా పాకిస్తాన్ లో ఏ మాట చెప్తారో ఆ మాటని పార్లమెంట్ లో చెప్తున్నారు, మన పార్లమెంట్ లో చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, అదే ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేశాము, పాకిస్తాన్ అడుగుతుంది మేము రఫైల్ అని కొట్టాము, ఇక్కడ వచ్చి మన పార్లమెంట్ లో ఎన్ని రఫాలు పోయాయి, యుద్ధం గెలిచామా లేదా, ఆబ్జెక్టివ్ సాధించామా లేదా, ఇది మాట్లాడరు. ఎన్ని రఫైళ్లు పడ్డాయి సార్? యుద్ధం గురించి కనీస అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎన్ని విమానాలు కూరాయి, ఎంతమంది సోల్జర్స్ చచ్చిపోయారు అన్నది యుక్రెయిన్ బయట పెట్టలేదు, రష్యా బయట పెట్టలేదు. గల్ఫ్ వార్ లో ఎంతమంది అమెరికన్ సైనికులు చచ్చిపోయారు అన్నది అమెరికా ఈ రోజు వరకు బయట పెట్టలేదు. వియత్నాం యుద్ధం 20 సంవత్సరాల వియత్నాం యుద్ధంలో కూడా ఎంతమంది అమెరికన్లు చచ్చిపోయారు అన్నది ఈ రోజుకి అమెరికా బయట పెట్టలేదు. అంతేందుకు రీసెంట్ గా హూతీస్ ఎయిర్ బేస్ మీద ఎక్కడో అటాక్ చేశారు, గల్ఫ్ లో చాలా మంది చచ్చిపోయారు, కొన్ని అమెరికా బయట పెట్టలే. మరి ఇక్కడ ఎందుకు సార్ అడుగుతారు? మీకు గాజాలో ఇజ్రాయెల్ కి వర్సెస్ గాజా జరుగుతున్నప్పుడు తనకు జరిగినటువంటి నష్టాలు, తాను కోల్పోయిన విమానాలు, చనిపోయినటువంటి పైలట్ల వివరాలు ఇజ్రాయెల్ ఇచ్చిందా? ఇవ్వదు. ఇరాన్ ఇచ్చిందా? ఇవ్వదు. పాకిస్తాన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. అసలు పాకిస్తాన్ అయితే చనిపోయినటువంటి సైనికుడు మావాడు కాదు అంది. చైనా అంతే కదా. అసలు అంటే వాళ్ళు చనిపోయిన తరువాత కూడా కాదంటున్నారు. కనీసం ఏ యుద్ధంలో ఎవరు నష్టాలను చెప్పారు, ఏ యుద్ధంలో ఎవరు నష్టాలను చెప్పారు? అయితే రాజ్నాథ్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎగ్జామ్ పాస్ అయిన చూస్తాం గానీ పెన్సిల్ విరిగిందా అంటే మంచి ఉదాహరణ ఇచ్చారు. సార్ వాస్తవంగా మీరు బాక్సింగ్ లోకి వెళ్ళారనుకోండి, మీరు 10 దెబ్బలు కొడితే మీకు ఒక దెబ్బ తగలకుండా ఉండదు. అంతే. ఆ దెబ్బని మీరు తట్టుకున్నారా లేదా అన్నది ముఖ్యం. అల్టిమేట్లీ గెలిచామా లేదా? అల్టిమేట్లీ గెలిచిన తర్వాత మీకు తగిలిన దెబ్బలు, విరిగినటువంటి ఎముకలు, వాటితో కూడా మొన్న రిషబ్ పంత్ కాలి ఎముకలు విరిగిపోయినాయి, అయినా కట్టుకుని 50 60 కొట్టొచ్చాడు, మనం హీరో అన్నాం. అంతే. ఎముకలు విరిగిన అని మనం హెడ్లైన్ పెట్టలేదే, హీరోయిన్ ఫైట్ అని అన్నాం. కాబట్టి సార్ లాసెస్ ఉన్నాయా లేవా అన్నవి దాగదు. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సోషల్ మీడియా యుగంలో లాసెస్ ఉంటే మీరు దాచలేదు. ఉదాహరణకి ఢిల్లీ దగ్గర పాకిస్తాన్ మిసైల్ పడిపోయింది, ఢిల్లీ అవుట్స్కర్ట్స్, కానీ ఫోటోలు వచ్చినాయి. మీకు అదేవిధంగా జమ్మూ ప్రాంతంలో వాళ్ళ యొక్క మిసైళ్లు పడిపోయినవి, కూలిన డ్రోన్స్, వాటి ఫొటోస్ వచ్చినాయి. పాకిస్తాన్ విమానం భారత భూభాగంలో కుప్పకూలిపోయిందని ఫొటోస్ వచ్చినాయి. రఫైల్స్ పడిపోతే రఫైల్స్ కి సంబంధించిన ఫోటోలు ఏవి? అది మార్ఫుడ్ పెట్టినట్టున్నారు కొన్ని సోషల్ మీడియాలో, మార్ఫుడ్ అని చెప్పి రుజువు అయిపోయింది. సో రఫాల్స్ అని కూలినవని చెప్పడానికి పాకిస్తాన్ అంతటి దేశము చైనా యొక్క శాటిలైట్ ఇమేజరీ కూడా ఉపయోగించుకుంటున్నటువంటి దేశం. ఈ యుద్ధంలో 4 రోజుల ఆపరేషన్ సింధూర్లో చైనా యొక్క శాటిలైట్ ఇమేజరీని వాడుకున్నారు. వాళ్ళు ఇన్పుట్స్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఒక ఫోటోలో వాళ్ళకి కూలిన రఫైల్ది కానీ, ధ్వంసమైన రఫైల్ కానీ, రఫేల్ అనేది ఏదో జేబులో దాచిపెట్టుకునే క్రెడిట్ కార్డు కాదు కదండి. రఫేల్ అనేది దాదాపుగా మీకు చాలా పెద్దగా ఉంటుంది. ఒక జీవితంలో ఒకసారి విమానం ఎక్కిన వాడికి విమానం ఎంత పెద్దగా ఉంటుంది, చిన్న విమానమే చాలా పెద్దగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఎక్కే స్పైస్ జెట్ విమానాలు చిన్నవి, చిన్న కేటగిరీ విమానాలే చాలా పెద్దగా ఉంటాయి. 6-7 బస్సులు 8 బస్సులు వరుసగా పెడితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఒక మెట్రో బండి ఎంత ఉంటుందో ఒక విమానం అంత సైజు, ఒక మెట్రో వెహికల్ 2-3 కంపార్ట్మెంట్స్. అంత పెద్దదాని ఒక్క ఫోటో లేకుండా ఎలా మాయం చేయగలరు? పాకిస్తాన్ కానీ భారత్ కానీ
భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా, ప్రతి సెల్ ఫోన్ ఈ రోజు ఒక కెమెరా. తక్కువ పోవచ్చు, వీడియో తీయొచ్చు. మీకు పాకిస్తాన్ లో మజా చెప్తాను. ఉమ్, పాకిస్తాన్ లో పాకిస్తానీ డ్రోన్స్ కుప్పకూలిపోయినాయి. కొన్ని మన డ్రోన్స్ కొన్ని ఆపరేషన్ అయిన తర్వాత మన డ్రోన్స్ కొన్ని కూలిపోయినాయి, కొన్ని పాకిస్తానీ డ్రోన్స్ కూలిపోయినాయి. ఉమ్, వాటిని వెతుకుదామని చెప్పి మిలిటరీ ఆఫీసర్లు వచ్చే లోపల ఉమ్. ప్రజలు వెళ్ళి, దానిలో కాపర్ ఉంటుంది కాబట్టి కాపర్ ని దొంగతనం చేసుకుని, కాపర్ని అక్కడికక్కడ తీయలేరు కాబట్టి ఆ డ్రోన్స్ అసలు డ్రోన్స్ ఎత్తుకోలేదు. సంచులతో పట్టేసుకుని ఇక్కడ చుట్టేసుకుని వేడిగా ఉంటాయి కాబట్టి పారిపోయారు. ఓ అంటే సోషల్ మీడియా కానీ సర్వసాధారణ ప్రజానీకం కానీ అంత ఫాస్ట్ గా ఉన్నారు ఈరోజు. ఉమ్, ఒక రఫైల్ మీకు 5 రఫైల్స్ కనుక పడితే ఒక్క ఫోటో రావాలి. ఉమ్. ఎందుకు రాలేదు? అంటే వీళ్ళు చైనాకి హెల్ప్ చేద్దామన్నా, ఎందుకంటే ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా చైనీస్ అన్నారు. ఇంకో పక్క ఇదేంటంటే అమెరికాకి హెల్ప్ చేద్దామన్నా, అంటే ఇప్పుడు అమెరికా నుంచి మనం విమానాలు కొనలేదు కాబట్టి, ఫ్రాన్స్ నుంచి కొన్నాం కాబట్టి. చాలా సహజం, ఉమ్, కరెక్ట్ కూడా ఇది. ఉమ్, ఎందుకంటే దురదృష్టవశాత్తు 2014కి ముందు వరకు కూడా ఈ దేశంలో డిఫెన్స్ డీల్స్, డిఫెన్స్ లో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, డిఫెన్స్ కి సంబంధించినటువంటి కన్సల్టెంట్స్ గా కంపెనీలకి వాళ్ళ ప్రోడక్ట్స్ కి కన్సల్టెంట్స్ గా ఉండి, వాళ్ళు మిలిటరీలో ఉన్నటువంటి తన మిత్రుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటము, తమకు నచ్చినటువంటి ప్రోడక్ట్ ని పుష్ చేయడము, తన నచ్చనటువంటి ప్రోడక్ట్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, ఉమ్, ఇది జరుగుతూ వచ్చేది. ఉమ్, మనోహర్ పర్రికర్ వచ్చిన తర్వాత, ప్రొక్యూర్మెంట్ పాలసీలో ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత, మధ్య దళారుల్ని ఎలిమినేట్ చేసిన తర్వాత, గవర్నమెంట్ ఒప్పందాలు జరగడం మొదలుపెట్టిన తర్వాత కదా డిఫెన్స్ లో ఇది. అంతకుముందు ఒక 2 మంత్రుల్ని, ఒక 4 జనరల్స్ ని ప్రభావితం చేయగలిగితే అమెరికా తన ఆయుధాలను అమ్మగలదు. ఇప్పుడు మనం కొనడం లేదు కాబట్టి ఈ ప్రశ్నలన్నిటి యొక్క అల్టీరియర్ మోటివ్ అమెరికా ప్రయోజనాన్ని సిద్ధింపజేయడం. రఫైల్స్ కూలిపోయినాయి అంటున్నారు కానీ భారతీయ విమానాలు కూలిపోయినాయి అంటలేదు వాడు. మిగులు ఉన్నాయి, వేరే ఉన్నాయి. భారతీయ విమానాలు ఏవి కూలకుండా ఓన్లీ రఫైల్. సో దే వాంట్ టు హెల్ప్ సంబడి. They want to bring in some other product. They are not happy with Rafale. ఎందుకంటే రఫైల్ వాళ్ళ యొక్క సిస్టమ్, వాళ్ళ యొక్క అంచనాలకి, అంటే వాళ్ళ యొక్క ప్లాన్స్ కి అది వ్యతిరేకం. కాబట్టి ఇది మీకు పార్లమెంట్ లో ప్రశ్నలు అడుగుతున్న విధానం కానీ, లేవనెత్తుతున్నటువంటి ఇష్యూలు కానీ చూస్తుంటే మీకు క్లియర్ గా వెనక అమెరికన్ లాబీ కనపడకుండా కనిపించేస్తుంది. ఓన్లీ ఇంత మటుకు ఎన్ని రఫైల్స్ కూలినాయి అన్న ప్రశ్నే గాని, ఎన్ని విమానాలు కూలాయని కూడా అడగలేదు. పాకిస్తాన్ రాజ్నాథ్ సింగ్ అడిగారు, పాకిస్తాన్ ఎన్ని కూలాయని అడగలేదు అడిగారు కానీ ఇండియాలో కూడా రఫైల్స్ ఎందుకు కూలాయి, రఫైల్స్ కూలాయి అని మాత్రమే అంటున్నారు. మిగతా విమానాలు కూలలేదు. ఇప్పుడు ఎయిర్ బస్ ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ లో, అంత పెద్ద ప్రమాదం జరిగింది. ఎయిర్ బస్ కంపెనీ నీకు కాపాడేందుకు ఈ దేశంలో ఎంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. చచ్చిపోయిన పైలట్ల మీద నేరం వేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. తర్వాత పైలట్ల అసోసియేషన్ దానికి వ్యతిరేకంగా వచ్చింది. మిగతా అన్ని కూడా చాలా అపోజిషన్ వచ్చింది. కాబట్టి కొన్ని కంపెనీలు, కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని దేశాల యొక్క ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం ఏదో జరుగుతున్నది అన్నటువంటి అనుమానము సర్వసాధారణ భారతీయులకు వస్తున్నది. వచ్చే అవకాశం ఉంది, వస్తున్నది కూడా. ఈరోజు సోషల్ మీడియా చూస్తుంటే సార్, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇలాంటి బిట్లు ఎన్ని తిరుగుతున్నాయంటే, ప్రతి ఒక్కరికి అంటే వీళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఎవరినో హెల్ప్ చేద్దామని చేస్తున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇది అందరికీ తెలుసు అన్నట్టే అనిపిస్తుంది నాకు. అందుకే మనం ఏది చూసినా, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి అవును ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ అని ట్రంప్ అంటే, దాన్ని అంత సీరియస్గా ఎవరు తీసుకోవట్లే. ఎందుకంటే ప్రజలకు వాస్తవం తెలుస్తుంది. కానీ మోదీని వ్యతిరేకిస్తే బాగుండేది. మోదీని వ్యతిరేకిస్తూ భారతదేశానికే రివర్స్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అది అన్నిటికన్నా దురదృష్టం. మోదీని వ్యతిరేకించవచ్చు, ఇందిరాగాంధీతో నాకు 1,00,000 విభేదాలు ఉండవచ్చును, కానీ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆమె నా నాయకురాలు అటల్ బిహారీ వాజ్పేయి 1971లో పార్లమెంట్ లో చేసిన ప్రసంగాన్ని దయచేసి వినండి. ఆడియో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. వాజ్పేయి ఇమేజ్ మీద వస్తుంది వాయిస్. अब पूरा देश एक पार्टी है.
ये पार्टियों का नहीं है, देश है, देश पूरा देश और देश की जनता एक पार्टी है. ఈ మాట ఆయన అన్నారు. ఆ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి ఈ మాట అన్నారు. వాజ్పేయి ఇందిరాగాంధీ యొక్క విధానాలను ఎంత క్రిటిక్, బహుశా భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ యుద్ధంలో కూడాను ప్రభుత్వం ఇన్ని సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి 65లో రాలేదు, 62లో రాలేదు, ఉమ్, 71లో రాలేదు, 84 సియాచిన్ యుద్ధము రాలేదు, 98 కార్గిల్ యుద్ధంలో ప్రశ్నలు లేవు. ఆపరేషన్ సింధూర్ 4 రోజులు అన్డిక్లేర్డ్, ఇది వార్ గా డిక్లేర్ చేయలేదండి. అవును, వారే కాదు అసలు. ఇది వార్ కాదు ఇది. అవును, దీని మీద అపోజిషన్ పార్లమెంట్ లో 16 గంటల డిబేట్ కి పట్టుబట్టడం ఏమిటి? అందున ఇప్పుడు భారతదేశం మిలిటరీ సీక్రెట్స్ ఎన్నో ఉంటాయి, అవన్నీ పబ్లిక్ లో డిస్కస్ చేయడం ఏంది, పార్లమెంట్ లో డిస్కస్ చేయడం ఏంటి సార్? రక్షణ వ్యూహాలు ఎప్పుడు కూడా డిస్కస్ చేయరు. చాలా విషయాలు చాలా తరువాత బయటకు వస్తాయి. చాలా సందర్భాల్లో జరిగినటువంటి నష్టాలు కూడాను చాలా సందర్భాల్లో బయటకు రావు, తర్వాత వస్తాయి. ఏది ఎక్కువ కాలం దాచలేరు, ఎందుకంటే ఏది అబద్ధము ఏది మీరు దాచలేరు. పైగా 1998 కార్గిల్ యుద్ధ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సైనికుడు చనిపోతే అతని ఇంటికి అతని భౌతిక కాయాన్ని పంపించాలి, అమరవీరుడి భౌతిక కాయాన్ని ఇంటికి పంపాలి, ఇంటి దగ్గర అంత్యక్రియలు జరగాలి అన్నటువంటి. లేకపోతే సైన్యం అంత్యక్రియలు చేసేది, కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చేవాడు, వాళ్ళ సమక్షంలో చేసేవాడు, వీళ్ళ ఇంటికి పంపేవాడు. లేదు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాలి అని చెప్పారు. సో మనకి పద్మపాణి ఆచార్య కావచ్చును, తర్వాత సిపాయి రామచందర్ కంటోన్మెంట్ ఏరియా అతను కావచ్చును, వీళ్ళందరి గురించి మనకి ఊరూరా ఇంటింట కథలు ఎలా తెలిసినాయి? అమర జవాన్లు వాళ్ళ యొక్క భౌతిక కాయాలు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీకు వాళ్ళ హీరోయిజం చూసి ప్రేరణ పొంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. అవి ఈరోజు మనోజ్ బాత్రా కథ, దిల్ మాంగే మోర్ కావచ్చును, లేకపోతే ఆయన బొంబాయి పేలుళ్లలో అతను కేరళకు చెందినటువంటి ఆఫీసర్ మీద సినిమా వచ్చింది, అడవిశేష్ హీరోగా ఒక సినిమా వచ్చింది లేటెస్ట్ గా. సినిమాలో నేను కొంచెం పూర్, ఆ రకంగా ఉరికి సంబంధించిన సినిమా వచ్చింది. ఇవన్నీ సినిమాలుగా రావడానికి కారణం ఏంటంటే యూఆర్ ఓపెనింగ్ అప్ అండ్ యూఆర్ టెల్లింగ్. కానీ కొన్ని విషయాలు వారికి సంబంధించిన ప్లాన్స్ కానివ్వండి, మనం చేసే ఎక్సర్సైజెస్ కానివ్వండి, మన వెపనరీ కానీ, మన మొబిలైజేషన్ కానీ ఏ రకంగా చెప్తాం, దాని మీద డిస్కషన్ 16 గంటలు 15 గంటలు ఏ రకంగా జరుగుతుంది? అందున ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ గౌరవ్ గొగోయ్ మన విమానాలు దూరంకేనే ఎందుకు కొట్టే దగ్గరికి పోయి అంటే ఏమి స్టేట్మెంట్లు సార్ అవి? నాకు అర్థం కాలేదు అసలు. కనీసం దానికి అమిత్ షా చాలా మంచి జవాబు ఇచ్చారు. ఒక్కసారన్నా మీరు పాకిస్తాన్ కి 10 సార్లు వెళ్ళారు కానీ ఒక్కసారన్నా సరిహద్దుకి వెళ్ళారా అని అడిగారు. సో ఈ దేశపు దురదృష్టం ఏంటంటే ప్రజలకు యుద్ధం గురించి తెలియకుండా ఉంచారు. రాజకీయ నాయకుడికి కూడా యుద్ధం తెలియదు. ఈ ప్రజల్లోంచి వచ్చినోడే నాయకుడు కాబట్టి వాడికి యుద్ధం తెలియదు. యుద్ధం ఎలా జరుగుతుంది, యుద్ధానికి మొబిలైజేషన్ ఎలా జరుగుతుంది, సైనికుడు పోరాడేటప్పుడు ఉండే పరిస్థితులు ఏంటి, సరిహద్దు ఎలా ఉంటుంది, వీటికి సంబంధించిన కనీస అవగాహన ఈ దేశంలో లేకపోవడం అనేది దురదృష్టం. రిటైర్డ్ ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పై స్థాయిలో ఉండే ఆఫీసర్లు వాళ్ళ చిన్న చిన్న పిచ్చుకోగూళ్ళలో ఉన్నట్టుగా వాళ్ళ కంటోన్మెంట్ దగ్గర ఉన్నటువంటి సైనిక్ పురిలో ఉండిపోతున్నారు. వాళ్ళకి మిగతా సమాజంతో సంబంధం లేదు. పర్యవసానంగా ఏది ఎవరికి తెలియని పరిస్థితి. రాజకీయ నాయకుడికి సరిహద్దులో యుద్ధం ఎలా జరుగుతుంది అన్నది కూడా తెలియదు. ఉదాహరణకి ఈరోజు హూథీల మీద ఇజ్రాయెల్ దాడి చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ విమానాలు వెళ్ళి దాడి చేస్తున్నాయా, ఇజ్రాయెలీ మిసైల్ వెళ్తున్నాయి? భారత పాకిస్తాన్ పక్కన పెట్టండి, మధ్యలో సముద్రం ఉందండి అక్కడ. ఇజ్రాయిల్ కి హూథీలు ఉన్నటువంటి దక్షిణ యెమెన్ ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతానికి మధ్య సముద్రం ఉంది, విస్తృతమైన సముద్రం ఉంది. ఆ సముద్రంలో నౌకా రవాణా జరుగుతున్నది, సరుకు రవాణా జరుగుతుంది. అక్కడ మనము ఆ దేశాలకి గగనతలంలోకి వెళ్లకుండా దాడి చేశాం. ఈరోజు సిరియా మీద దాడి కానీ, సిరియాలో జరిగినటువంటి పోరాటంలో అమెరికా పాల్గొన్న విధం కానీ ఇవన్నీ ఎలా జరిగినాయండి? ఇవన్నీ మిసైళ్ల ద్వారా జరుగుతుంది. యుద్ధం యొక్క స్వరూపం మారిపోయింది. పాతకాలము మహాభారతం సినిమాలో
ఇటు నుంచి అటు నుంచి సైనికులు పరిగెత్తుకొచ్చే యుద్ధం జరగటం లేదండి. ఈ రోజు యుద్ధపు స్వరూపం, యుద్ధంలో టెక్నాలజీ బాగా ప్రవేశించింది. నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ పెరిగింది. నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ అంటే నీకు నాకు ఎదురుగా పిడికిళ్ళు బిగించి యుద్ధం చేయడం అవసరం లేదు. నా దగ్గర ఉన్నటువంటి మిసైల్ మీ మీద ప్రయోగిస్తాను, మీ దగ్గర ఉన్న మిసైల్ నా మీద ప్రయోగిస్తారు. నా దగ్గర ఎయిర్ డిఫెన్స్ మీ మిసైల్ అని ఆపుతుంది, మీ ఎయిర్ డిఫెన్స్ నాది ఆపుతుంది. సో నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ వచ్చింది. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ 3500 కిలోమీటర్ల పరిధి, లేకపోతే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ 4500 కిలోమీటర్ల పరిధి. ఇవన్నీ ఏంటండి? ఈరోజు మనం చేసే పృథ్వీ 3500 కిలోమీటర్ల దూరం వెళ్తుంది అని మన పత్రికల్లో వస్తున్నది ఏంటన్నమాట. నేనున్న చోటు నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ ని పిన్ పాయింటెడ్ యాక్యురసీతో దాడి చేసి ధ్వంసం చేసి తిరిగి వస్తుంది. 3500 కిలోమీటర్స్ వెళ్ళగలిగే దాన్ని మళ్ళీ నేను విమానంలో వెళ్ళి దాని మీద నిలబడి ఫోటోలు తీసి అక్కడి నుంచి వేస్తాను. సో అంటే ల్యాక్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వార్ఫేర్. దానిలో వస్తున్నటువంటి మార్పులు, సైన్యంలో చాలా మార్పులు వస్తున్నాయండి. మీకు ఈరోజు టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అయింది. డ్రోన్ వార్ఫేర్ పెరిగింది. ఆర్మీనియా అజర్బైజాన్ల యుద్ధము మొట్టమొదటిసారి ప్రపంచంలో డ్రోన్ల గురించి చెప్పింది ఆర్మీనియా అజర్బైజాన్ 2 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధము. దీనిలో అజర్బైజాన్ ఆకారంలో పెద్దది కానీ సైనిక పరంగా బలహీనం. ఆర్మీనియా ఆకార పరంగా చిన్నదైనప్పటికీ సైనికంగా చాలా బలమైనటువంటి దేశం. అటువంటి ఆర్మేనియాని టర్కీ ఇచ్చినటువంటి బెరెక్టర్ డ్రోన్స్ తో వాడు దాగున్నటువంటి స్థావరాల మీద దాడి చేసి ధ్వంసం చేశారు. మొన్న రష్యాలో యుక్రెయిన్ ఎలా పంపించి ట్రక్కులు 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల దాకా వెళ్ళిన తరువాత అక్కడ ఎవడో ఆటోమేటిక్ గా ఆపరేట్ చేస్తే తలుపులు తెలుసుకుని డ్రోన్స్ యాక్టివేట్ అయ్యి టార్గెట్ ని ఐడెంటిఫై చేసి కొట్టినాయి. అది కూడా చాలా కాస్ట్లీ ప్లేన్స్, బాంబర్స్. ఎంత లోపల 3000 కిలోమీటర్స్ ఇన్సైడ్ రష్యా. సో వార్ఫేర్ యొక్క రూపం మారుతోంది, యుద్ధం యొక్క స్వరూపం మారుతుంది. ఒక్కొక్కసారి అక్టోబర్ 7 ఇజ్రాయెల్ దాడి జరిగిన తర్వాత ఇజ్రాయలీ గ్రౌండ్ ఆర్మీ మూవ్ కావడానికి ఎన్ని రోజులు పట్టింది ఒకసారి దయచేసి చూడాలి. 3 months పట్టింది. ఈ 3 months లో ఇజ్రాయెల్ ఏం చేసింది? మొత్తము మిసైళ్ల ద్వారా మొత్తం గాజా యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో క్యాపిటల్ దాని చుట్టుపక్కల ప్రాంతం నార్దర్న్ గాజా మొత్తాన్ని నిలమట్టం చేసింది. అందులో ఉన్నటువంటి స్థావరాలన్నింటినీ గుర్తించి పిన్ పాయింటెడ్ యాక్యురసీస్ దాడి చేసింది. ఆ తరువాత గ్రౌండ్ ఆర్మీ వెళ్ళి హౌస్ టు హౌస్ సర్చ్ చేసింది, అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఐడెంటిఫై చేసి. యుద్ధం యొక్క స్వరూపం మారుతోంది. మొదటి ప్రపంచ యుద్ధము ట్రెంచ్ వార్ఫేర్, అంతకు ముందు ట్రెంచెస్ లేవు. రెండవ ప్రపంచ యుద్ధానికి వచ్చేటప్పటికి ఏరియల్ బాంబింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు టెక్నాలజీ చాలా ముఖ్యమైపోయింది ఈ యుద్ధాలలో. ముఖ్యంగా మీకు ఈ ఆర్మీనియా అజర్బైజాన్ యుద్ధం తర్వాత మీకు ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్ ఏదైతే అమెరికా చేసిందో మీకు యుద్ధముని లైవ్ వాడు చూపించాడు. మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో యుద్ధం యాజ్ ఇట్ హ్యాపెండ్ లైవ్ చూపించాడు. కోర్స్ డిఫర్డ్ లైవ్ అనుకోండి, ఒక అరగంట 40 నిమిషాలు గ్యాప్ ఎడిటెడ్ ఫుటేజ్ అయి ఉండొచ్చు, బట్ వార్ వాజ్ షోన్ లైవ్ ఆన్ ద స్క్రీన్స్. ఈ రోజు మారింది, యుద్ధం యొక్క స్వరూపం మారింది. ఈరోజు నేను గెలుస్తున్నాను అని మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. ఎందుకంటే వాడికి కళ్ళ ముందు కనపడుతుంది ఇండియన్ రాకెట్ వచ్చి నా పక్కింట్లో పడింది, లేకపోతే నా ఎదురుగా ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద పడింది. నేను లేదు ఇండియా హార్ గయా, భారత్ జీత్ గయా, పాకిస్తాన్ జీత్ గయా అంటే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దీస్ డేస్ మీకు ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ని దాచటము కష్టం. ఒక విమానపు శకలాల్ని మీరు దాచాలి అంటే ముందు విమానం యొక్క వేడి కూలిన తర్వాత వేడి చల్లారడానికి 4 to 6 hours పడుతుంది. సో 4 to 6 hours మీరు ఆ విమానాన్ని భుజాన్ని ఎత్తుకుని ఏదో మనము తీసుకెళ్ళలేం కదా. సో 5 రఫేల్స్ పడితే 5 రఫేల్స్ ఎక్కడో ఒకక్కడ కనీసం దొరకాలి. పాకిస్తాన్ లో రఫేల్స్ ని దాచే మహానుభావులు ఎవరున్నారు? సో దీస్ ఆర్ ఆల్ సిల్లీ క్వశ్చన్స్. మీరు ఇంత జవాబు చెప్పిన తర్వాత కూడా 5 రఫేల్స్ కూలయ్యట కదా అని అడిగే ప్రబుద్ధులు ఈ దేశంలో ఉన్నారు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు రిపీట్ చేస్తే అది నిజమేమో అని భ్రమిసే పరిస్థితి. అంటే వాళ్లకు కావాల్సింది జవాబులు కాదు సార్,
వాళ్ళు ఏంటంటే మేము పార్లమెంట్లో ఇది చెప్పాము, ఈ స్టేట్మెంట్ని పాకిస్తాన్ వాడుకుంటుంది, చైనా వాడు అంటే మరి వీళ్ళు నిజంగానే భారతదేశం కోసం పనిచేస్తున్నారా, దేనికోసం పనిచేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. అంతే కదండి. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇష్యూ అసలు ఆపరేషన్ సింధూర్ మీద ఒక స్టేట్మెంట్ వాజ్ ఎనఫ్. డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చేటటువంటి ఒక స్టేట్మెంట్ ని దేశవాసులు అందరూ నమ్మాల్సిందే. దాని మీద 16 గంటలు చర్చలు, వాకౌట్లు, అల్లర్లు. ఏమి జరుగుతున్నది అసలు? ఒక యుద్ధ వ్యూహాలను దాచడానికి ప్రభుత్వం ఎంత తలమునకలు అవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే మనం బాలకోట్ చేసిన తర్వాత ఆధారాలు ఏమన్నారు. అందుకని ఈసారి మనం చేసేటటువంటి ఆపరేషన్స్ అన్నింటిలో ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇంతే. ఈ రకమైనటువంటి వర్గం ఇలాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. భారతదేశ రక్షణలో మతం రాకూడదు, పొలిటిక్స్ రాకూడదు, అప్పుడే మనం అందరం క్షేమంగా ఉంటాం మేము. కానీ అన్ఫార్చునేట్ అనిపిస్తుంది ఈ దేశంలో మాత్రమే ఆర్మీ చీఫ్ పార్సీ, అతను ఎయిర్ ఫోర్స్ చీఫ్ సిక్, తర్వాత ఉన్నటువంటి బహుశా దేశాలు ఎక్కడ దొరకదు. మన దేశంలో ఆర్మీ చీఫ్ గా సిక్ వచ్చారు, ఆర్మీ చీఫ్ గా పార్సీలు వచ్చారు. పాకిస్తాన్ ని సరెండర్ చేయించినటువంటి లెఫ్టినెంట్ జనరల్ జేకబ్ వాజ్ ఎ జూ. మొత్తం దేశం అంతా తీస్తే 20,000 మంది జూస్ లేరు. ఆ జూ కమ్యూనిటీ నుంచి లెఫ్టినెంట్ జనరల్ వచ్చాడు. సో ఈ కశ్మీర్ విషయాల్లో అసలు భారత ప్రభుత్వానికి అతిపెద్ద నార్దర్న్ కమాండ్ అంతా కూడా కంట్రోల్ చేసి కశ్మీర్ ఏరియా అంతా జనరల్ అటా హస్నైన్ ఇస్ అ ముస్లిం. కశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ కి సలహాదారుగా ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ అఫ్సర్ కరీం ముస్లిం. ఎయిర్ చీఫ్ మార్షల్ గా పనిచేసినటువంటి లతీఫ్ వాజ్ ముస్లిం. హిందూ ముస్లిం అనేది దేశము విషయంలో మతం అనేది వ్యక్తిగతం అండి. మతం ఎప్పుడు కూడా నేను ఏ మతాన్ని పాటిస్తానన్నది వ్యక్తిగతం. మతంలో కూడా ఎన్ని తేడాలు ఉన్నాయి మీరు ఊహించలేరు డాక్టర్ గారు. ఫర్ ఎగ్జాంపుల్, తద్దినం పెడితే తెలంగాణలో బూరెలు పులిహోర చేస్తారు, ఆంధ్రలో తద్దినం పెడితే బూరెలు పులిహోర నిషేధం. కృష్ణా గుంటూరు జిల్లా చూడండి, తిలోదకాలు ఇచ్చేటటువంటి 10వ రోజునో 11వ రోజునో తిలోదకాలు ఇచ్చేందుకు గుంటూరులో ఆడవాళ్ళు తిలోదకాలు ఇవ్వరు. కృష్ణకి ఉత్తరాన ఉన్నటువంటి గోదావరి ఏరియాలో ఆడవాళ్ళు తిలోదకాలు ఇస్తారు. హిందూ ధర్మంలోనే ఎంత తేడా ఉంది చూడండి. ఏరియాని బట్టి ఒకే మంత్రం ఒకటే అయినప్పటికీ కూడా. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. తెలంగాణలో వినాయక చవితికి తుమ్మికూర తింటారు, ఆంధ్రలో కానీ రాయలసీమలో కానీ తుమ్మికూరని తెలంగాణలో కూర వండుకుని తినడం వినాయక చవితి నాడు లేదు. సో ఒకే మతంలో ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మతం వ్యక్తిగతం సార్. దేశానికి లేకపోతే ఓవరాల్ గా దేశం యొక్క ప్రతిష్ట కానీ దేశం యొక్క సెక్యూరిటీ కానీ దీని విషయంలో నా మతము కారణంగా నేను ఈ దేశాన్ని నేను సమర్థించను, నేను నా పొరుగు దేశమైన పాకిస్తాన్ని సమర్థిస్తాను అనడం దురదృష్టకరము. ఆ రకంగా ఎవరన్నా భావించిన అది పొరపాటు. ఆ రకంగా భావించే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా తప్పని నా అభిప్రాయం. దేశం కోసం చనిపోయినటువంటి వాళ్ళలో చాలా మంది వాళ్ళ మతం ఎవరు అడగరండి. ఉదాహరణకి అబ్దుల్ హమీద్ ప్రపంచంలో షోల్డర్ హెల్డ్ గన్ ద్వారా అత్యధిక ట్యాంకులని ధ్వంసం చేసినటువంటి, ఒక రోజు ఒక యుద్ధంలో అత్యధికంగా ధ్వంసం చేసిన వ్యక్తి అబ్దుల్ హమీద్, ఉత్తరప్రదేశ్ కి చెందినవాడు. అతనికి పరమవీర్ చక్ర ఇచ్చాడు. అదేవిధంగా బ్రిగేడియర్ ఉస్మాన్ ఉండేవాడు. అతను నౌషేరా ప్రాంతంలో, జమ్మూలో నౌషేరా ప్రాంతంలో ఫైట్ చేస్తున్నాడు. 1947-48 యుద్ధంలో చేస్తున్న సమయంలో మొహమ్మద్ అలీ జిన్నా కాల్ చేశాడు, పాకిస్తాన్ వైపు వచ్చేసేసి ఐ విల్ మేక్ యూ ద జనరల్ ఆఫ్ పాకిస్తానీ ఆర్మీ. హీ వాజ్ బ్రిగేడియర్. ఐ విల్ మేక్ యూ ద జనరల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ. హీ రిఫ్యూజ్డ్. హీ డైడ్ హియర్. దేశభక్తి నౌషేరా కా షేర్ అని చెప్పి ఆయనని అంటారు ఈరోజు బ్రిగేడియర్ ఉస్మాన్. కాబట్టి దేశం కోసం పోరాడే దగ్గర మతానికి స్థానం, మతము వ్యక్తిగతం.
నేను ముస్లింని కావడము, మీరు హిందువు కావడము, వాడు క్రైస్తవుడు కావడము, ఇంకొకడు జూ కావడము, ఇంకోటి నాస్తికుడు కావడం, దిస్ ఈజ్ ఇన్సిడెంటల్. ఉమ్. దేశము, దేశ భద్రత, దేశ సరిహద్దులు, దేశ సార్వభౌమత్వం, దేశ ప్రగతి, ఇలా అందరూ కలిసి పనిచేయాల్సిందే. కలవడం తప్ప వేరే మార్గం లేదు ఈరోజు. సో ప్రేక్షకులు, రాకా సుధాకర్ గారు వచ్చారు. ఎన్నో మంచి మంచి విషయాలు, నాకు తెలియని ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను. యాక్చువల్గా డాక్టర్గా నేను ఈ మధ్యలే సోషియో పొలిటికల్ ఇష్యూస్ గురించి కూడా స్టడీ చేస్తున్నాను కాబట్టి నేను కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాను. కానీ నాకు తెలియని ఎన్నో విషయాలు ఈరోజు నేను మా రాకా సుధాకర్ గారి దగ్గర నుంచి తెలుసుకున్నాను. సో రాకా సుధాకర్ గారు ధన్యవాదాలండి. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా మీరు కూడా జాతీయవాదము, దేశభక్తి, ధర్మం కోసం చేస్తున్నటువంటి వీడియోలు ఇప్పటికే చాలా క్వాలిటీకి పెరెన్నిక గాంచింది. మీ అధ్యయనం కూడా చాలా లోతైనది. నిజంగా వైద్యంలో ఉండి వ్యక్తిగత ఎదుగుదలను మాత్రమే చూసుకోవచ్చును, కానీ మీరు వేదాల దగ్గర నుంచి అనేక విషయాలను అధ్యయనం చేయటము, వాటిని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయడం పుస్తకాల రూపంలో, వీడియోల రూపంలో చాలా ప్రశంసనీయమైనటువంటి, అభినందనీయమైనటువంటి పని చేస్తున్నారు. ఇది విజయవంతం కావాలని, సఫలం కావాలని, మీరు తయారు చేసే వీడియోలు ప్రజల్లోకి బాగా వెళ్ళి ప్రజల లోపల ఏదైతే మనం కోరుకున్నటువంటి పాజిటివ్ చేంజ్, సకారాత్మకమైనటువంటి మార్పు, దేశము, ధర్మము ఈ విషయాల్లో రావాలని మనం కోరుకుంటున్నాం. అది వస్తుందని ఆశిస్తున్నాను. మీ ప్రయత్నానికి కూడా నా అభినందనలు. ఎందుకంటే ఒక కాలుకి కట్టు వేస్తే మీకు ఆదాయం వచ్చేస్తుంది, కానీ మీరు ఇంత శ్రమ తీసుకుని, ఇంత కష్టపడి, ఇంత అధ్యయనం చేసి చేస్తుంది నిజంగా కూడా చేతులెత్తి మొక్కవలసినటువంటి విషయం. మీ గైడెన్స్ కావాలి సార్, అంతే, ఇంకేం లేదు. చాలా తప్పనిసరిగా అండి. ఇదంతా మనం ఒకే లక్ష్యం కోసం జరుగుతున్నటువంటి ప్రయాణంలో సహయాత్రికుడు ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది సహజంగానే ఉంటుంది. సో అది ప్రేక్షకులు, మా రాకా సుధాకర్ గారి ఇంటర్వ్యూ. సో మరో వారం మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నమస్తే.